ఇవాళ భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, కీలకమైన ఎన్నికలు, అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించడం ద్వారా ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సాధారణ ప్రజలను గాలికి వదిలేసి ప్రజల మధ్య మత భావనతో చీలిక తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో మాటలు చెప్పాలంటే దేశ రాజ్యాంగాన్ని తుంగలో ఎక్కుతూ ఉన్నారు, లౌకికవాదాన్ని మట్టు పెడతా ఉన్నారు. అదేవిధంగా మరలా మూడవసారి బీజేపీకి మెజారిటీ అంటూ వస్తే ఈ రాజ్యాంగాన్నే మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక హిడెన్ అజెండాతో, ఆర్ఎస్ఎస్ అజెండాతో వారు ముందుకు వస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లౌకిక శక్తులు, ప్రజాతంత్ర వర్గాలందరూ కూడా యాక్టివ్ కావాలి. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థులే కాకుండా ప్రజలే ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా ముందుకు రావాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు, అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ఏమాత్రం కూడా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడంలా, నరేంద్ర మోడీని ఇంకా చూడకపోయినా భయపడిపోతూ ఉన్నారు. అసలు ఆ పార్టీకి ఓట్లే లేకపోయినా సరే ఈ రాష్ట్రంలో 6 మంది పార్లమెంట్ సభ్యులకు వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే ఇటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన నిలదీయాలంటే కూడా ఇండియా కూటమి అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతున్న అన్యాయం పైన మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలు అమలు కావాలన్నా ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు పార్లమెంటు బరిలో ప్రజల అభ్యర్థిగా పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాడిగా, వాళ్ళ సమస్యల మీద పోరాడేవాడిగా రంగంలోకి నేను పార్లమెంట్ అభ్యర్థిగా రావటం జరిగింది. నా ఎన్నికల గుర్తు కంకి కొడవలి. అలాగే ఇతర అభ్యర్థులు ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారి రాజకీయ జీవితం 15 రోజులు మాత్రమే. మిగతా జీవితం అంతా మెడికల్ ఫీల్డ్లో అమెరికాలో డబ్బులు సంపాదించుకొని వచ్చి అమెరికా డబ్బులతో భారతీయులను కొనాలని ఆయన చూస్తున్నాడు. ఇంకొక అభ్యర్థి ఉన్నాడు, ఆయన వ్యాపారం చేసి బాగా డబ్బులు సంచులు పెట్టుకొని గెలవాలని చూస్తున్నాడు. నాకు తెలిసింది, వాళ్ళకి తెలిసింది డబ్బు ఎలా సంపాదించడమో తెలుసు. నాకు తెలిసింది ప్రజలకు ఎలా సేవ చేయాలో తెలుసు. కాబట్టి నిరంతరం ప్రజల కోసం సేవ చేసే వాడికి ఓటేయాలని కోరుతూ కార్పొరేట్ శక్తుల్ని ఓడించండి, ప్రజల కోసం పనిచేసే నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేనలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవి ఇవ్వకుండా నాశనం చేసినటువంటి ఒక శనిలాగా దాపురించిన బీజేపీతో తెలుగుదేశం ఒప్పందం చేసుకొని ఇప్పుడు సూపర్ 6 అంటున్నది. అది సూపర్ 6 కాదు, చీటింగ్ 6. జనాన్ని మోసం చేసేటువంటి పథకాలు, ప్రణాళికలు తప్ప వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కానీ రాష్ట్రానికి ఒరగబెట్టింది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సంక్షేమం అంటున్నది, కానీ ప్రజల మీద ₹1,00,000 సంవత్సరానికి ఇచ్చామన్నారు. 2.5 లక్షల రూపాయలు జనం నుంచి లాక్కున్నారు. ఆ పేరుతో పన్నులు పెంచారు, ధరలు పెంచారు. రేపు రాబోయేది క్షామరాజ్యం తప్ప సంక్షేమ రాజ్యం కాదు. ఈ రెండుకి ఓటేసే అడిగేటువంటి అర్హత కూడా లేదు. ఈరోజు బీజేపీని దేశవ్యాప్తంగా సవాల్ చేసి లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు వచ్చిన ఇండియా బ్లాక్ పార్టీలు, అందులో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటేసి గెలిపిస్తేనే ప్రజల యొక్క సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సమగ్ర అభివృద్ధి కానీ, సామాజిక న్యాయానికి కానీ పరిరక్షణ వస్తుందని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.